ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పుష్కరాల ఘాట్ల పరిస్థితిని, నదిలో కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కోటిలింగాల ఘాట్ వద్ద నుంచి నల్ల కాలువ ఛానల్ వరకు డిప్యూటీ సీఎం కాలినడకన ప్రయాణించి మురుగునీటి శుద్ధి ప్రక్రియ తీరును స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పుష్కరాల కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేయటం కాదని, గోదావరి నది కాలుష్య నివారణకు శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మరో ఏడాది కాలంలోనే మహా పుష్కరాలు ప్రారంభం కానున్నప్పటికీ ఇప్పటి వరకు కనీసం రూట్ మ్యాప్ సిద్ధం చేయకపోవటం, అధికారుల వద్ద సరైన సమాచారం లేకపోవటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గోదావరి పరివాహక పరిస్థితిలోని 6 జిల్లాల కలెక్టర్లు తక్షణమే సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ఇవ్వాలని, కాలుష్య హబ్ స్పాట్లపై బేస్ లైన్ రిపోర్ట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. డ్రోన్ సర్వేల ద్వారా మురుగు కాలువల కలయిక ప్రాంతాలను గుర్తించాలన్నారు.